అసెంబ్లీ మీడియా హాల్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చైర్మన్ గారి బంధువుల్లో చనిపోవడం వల్ల ఆయన లేట్గా వస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఈ పిటిషన్ చైర్మన్ గారికి ఇచ్చి యాజ్ పర్ ది డిఫెక్షన్ లా ప్రకారంగా మీరు తక్షణమే దామోదర్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయని కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చి డిమాండ్ చేయబోతుంది. గతంలో 2000 మీకు చరిత్ర తెలియంది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి దినం నుంచే 2014 జూన్ 2 ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచే డిఫెక్షన్ మొదలుపెట్టినాడు. చట్టానికి విరుద్ధంగా ఫస్ట్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేను తీసుకుంటూ ఒక 5 ఎమ్మెల్యేస్ కాంగ్రెస్, 15 టీడీపీ, 1 సిపిఐ, 3 వైఎస్ఆర్ అన్నీ టోటల్గా దాదాపు 25 ఎమ్మెల్యేలను అలాగే ఎమ్మెల్సీలను కూడా ఆయన డిఫెక్షన్ చేయించుకొని భారతదేశంలోనే డిఫెక్టర్స్కు సపోర్ట్ చేసి డిఫెక్షన్ లాను తొక్కిపెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే నూతన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్సీలలో కూడా 2/7/2014 ఆయన జూన్ ఒక మాసంలోనే 7 ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీను మరి కేఆర్ అమోజ్ గారు, భూపాల్ రెడ్డి గారు, రాజలింగం గారు, భానుప్రసాద్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, నేటి విద్యాసాగర్ గారు, డి రాజేశ్వర్ గారు, కె యాదవ్ రెడ్డి గారు 8 మంది ఎమ్మెల్సీలను అప్పుడు డిఫెక్ట్ చేసినాము. అప్పుడు డి శ్రీనివాస్ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా 2/7/2014 అంటే జూలై 2వ తారీఖు నాడు కౌన్సిల్ చైర్మన్కి డిఫెక్షన్ లా ప్రకారంగా డిస్క్వాలిఫై చేసిన అని ఇచ్చిన దాని మీద చర్యలు ఇప్పటి వరకు లేదు. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. సెకండ్ డిఫెక్షన్లో నేను ఇచ్చినాను. శ్రీ ఫారూక్ హుసేన్ ఎమ్మెల్సీ, ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీకి వాళ్లకు నేను 2016లో 23/6/2016 అంటే 23 జూన్ 2016కు డిఫెక్షన్ లా అప్లికేబుల్ అవుతుంది, వీళ్ళని డిస్క్వాలిఫై చేయంటే దాన్ని కూడా చేయలేదు. కానీ నిన్న టీఆర్ఎస్ పార్టీ చీఫ్ విప్ మన కౌన్సిల్ చైర్మన్ గారికి 4 ఎమ్మెల్సీలను యాదవ్ రెడ్డి గారు, రాములు నాయక్ గారు, అలాగే భూపత్ రెడ్డి గారు, తర్వాత కొండా మురళి గారికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసినారు. కాబట్టి వీళ్ళను తక్షణమే టీఆర్ఎస్ డిస్క్వాలిఫై చేయాలని ఆయన ఇచ్చినాకనే ఆగాల మేఘాల మీద చైర్మన్ గారు నిన్న ఇచ్చినారు. ఇలా 1 వీక్ నోటీస్ కూడా వచ్చేసింది. ఎందుకు మీకు సస్పెండ్ చేయకూడదు, డిస్క్వాలిఫై చేయకూడదు, ఈ ఎవిడెన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మీకు డిస్క్వాలిఫై చేస్తున్నామని. అంటే ఈ ప్రభుత్వం నీతి నిజాయితీ చూడండి. కాంగ్రెస్ పార్టీ
2014లో చేసిన 8 మీద నో చర్య, నేను 2017లో చేసిన నో చర్య. ఇప్పుడు ఎంఎస్ ప్రభాకర్ ఆల్రెడీ మేము చేసి ఉన్నాము, 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. కానీ కేసీఆర్ చెప్పగానే 24 గంటల లోపలనే డిస్క్వాలిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఇంత మోరల్, ఇంత దిగజారిపోయిన ఈ ప్రభుత్వం, కేసీఆర్ కానీ, మండలి కమిటీ చైర్మన్ కానీ, అక్కడ స్పీకర్ మధుసూదనాచారి కానీ, మీకొక చట్టం మాకొక చట్టం ఎట్లా ఉంటుంది? డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు అందరికీ చేయాలా? రాములు నాయక్ అయితే గవర్నర్ కోటాలో ఉన్నారు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ఆయనకు కూడా ఇచ్చినారు. సరే, ఆయన కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకుంటారనుకో. కానీ ఇప్పుడైనా కేసీఆర్ సీఎం గారు మరియు మండలి చైర్మన్ గారు కనీసం లాకు గౌరవిస్తాము, చట్టాన్ని గౌరవిస్తాము, ఈ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని ఒక నిర్ణయంకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఇంత చేసి కూడా కనీసం ఇప్పుడైనా చట్టం ఉన్నది అని గుర్తించి వాళ్ళకి మనసులో వచ్చింది, వాళ్ళ లాభానికి అయినప్పుడు. కానీ గత 4 సంవత్సరాల నుంచి చేసిన తప్పులకు ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిస్తే మంత్రిగా 4 సంవత్సరాలు కొనసాగించారు. ఈ భారతదేశం చరిత్ర ఎక్కడ లేదు. ఒకటి సీఎం గారు మరియు ఈ తెలంగాణ సమాజానికి ఫస్ట్ అపాలజీ చేయాలి. ఎస్, మేము చట్టాన్ని గౌరవించలేదు, ఉల్టా చట్టాన్ని నీరు కార్చినము, ఈ డిఫెక్షన్ యాక్ట్కు భిన్నంగా మేము పనిచేసినాం, కానీ తెలంగాణలో ఇప్పుడు మేము అమలు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు ఒక పార్టీ కాకుండా డిఫెక్షన్ పిటిషన్స్ ఎవరెవరు పెండింగ్ ఉన్నాయి అందరి మీద అమలు చేయాలా? టీఆర్ఎస్కు వ్యతిరేకం ఉన్న వాళ్లకు ఇమ్మీడియట్లీ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన